హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైతే గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ 100 రోజుల ఉచిత కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కోచింగ్కు ఎవరెవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఎవరైతే గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడడంతో పాటు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేసేయండి. సో ఇన్ఫర్మేటివ్ వీడియో ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. సో మనకు బీసీ స్టడీ సర్కిల్ నుంచి నోటిఫికేషన్ 4వ తారీఖు అయితే రావడం జరిగింది. సో మనకు రిజిస్ట్రేషన్స్ మాత్రం ఈ రోజు నుంచి అంటే 8 జనవరి 2024 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 20వ తారీఖు వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, అంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ 22వ తారీఖు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ 23వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఉంటుంది. అండ్ కోచింగ్ అనేది ఫిబ్రవరి 1 తారీఖున స్టార్ట్ అవుతుంది. గ్రూప్స్కి అప్లై చేసుకున్న స్టూడెంట్స్ మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఈ స్కీమ్కి అప్లై చేసుకునే వారందరూ కూడా మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకు కొన్ని పాయింట్స్ అయితే క్లియర్గా ఇచ్చారు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే మన ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ 5 లక్షలు మించి ఉండకూడదు. అలాగే రిజర్వేషన్స్ అనేది సెకండ్ పాయింట్లో ఇచ్చారు. సో బీసీకి, ఫిజికల్ డిజబిలిటీస్ ఉన్న వారికి, ఎస్సీకి ఎంతెంత పర్సంటేజ్ అని సీటు రిజర్వేషన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు, చదవండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, అలాగే ఆధార్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ పాయింట్లో మనకు క్లియర్గా ఇచ్చారు, ఇప్పుడు డిగ్రీ చదువుతున్న వారు ఎవరైనా సరే ఈ కోచింగ్కు అర్హులు కాదని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిన వారు మాత్రమే అప్లై చేసుకోండి, అంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఫిఫ్త్ పాయింట్లో ఆల్రెడీ ఇంతకుముందు బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న వారు మళ్ళీ అర్హులు కాదు అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నట్టయితే మీరు అప్లై చేసుకోకండి, మీరు అర్హులు కాదు అని చెప్పేసి మనకు క్లియర్గా ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూసుకున్నట్టయితే మీ డిగ్రీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా, అలాగే రిజర్వేషన్లో ఉన్న సీట్స్ ఏ క్యాస్ట్ వారికి ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్ ఉంది అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్లోనే చూపించారు. అలాగే మీ డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్న సీట్లు అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయనేది చూసి సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు ₹1 ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మన తెలంగాణలో 12 బీసీ స్టడీ సర్కిల్ సెంటర్స్ ఉన్నాయి. సో ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఈ వీడియోని అనేది షేర్ చేసుకోండి. సో ఇంకా రిజిస్టర్ అవ్వకుంటే ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అయినాయి కాబట్టి అప్లై చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ కనబడుతున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.